అందరికీ నమస్కారం. రాజీవ్ యువ వికాసం పథకం మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది నాకు అడుగుతున్నారు, ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి. దీంట్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాజీవ్ యువ వికాసం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వాళ్ళ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీస్ కోసం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన పథకం. దీంట్లో నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు, తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద మనం ఏం చేయాలి? OBMMS అనే పోర్టల్ 2 రకాలు కూడా అప్లై చేసుకోవచ్చు, అది నేను తర్వాత చెప్తాను. సో దీంట్లో మనం ఫస్ట్ అర్హతలు చూద్దాం. దీనికి ఎవరు అర్హులు? ఆదాయ పరిమితి చూసుకున్నట్టయితే మనకు ఆదాయ పరిమితి కింద ఆదాయ పరిమితి కింద అర్హులు ఎవరు? 2 రకాల అర్హత ఉన్నది, గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో. సో గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు, 1,50,000 లోపు ఉన్నది. పట్టణ ప్రాంతాలలో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 లోపు ఆదాయం ఉండాలి, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. పట్టణ ప్రాంతాలంటే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు అట్లనే రేషన్ కార్డు కంపల్సరీ. రేషన్ కార్డు ఉంటేనే అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని పక్షంలో, ఒకవేళ రేషన్ కార్డు లేకపోతేనే ఆదాయం సర్టిఫికేట్ కోసం మీరు మండల ఆఫీస్ కానీ మీ సేవకు కానీ వెళ్ళండి. రేషన్ కార్డు ఉన్నది అనుకుంటే ఆదాయం సర్టిఫికేట్ అవసరం లేదు, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో వయోపరిమితి చూసుకున్నట్టయితే మనకు 2 రకాల వయోపరిమితి అర్హతలు ఉన్నాయి. దీంట్లో కూడా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు మనకు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వ్యవసాయం అనుబంధం అంటే పాడి గేదెలు పెంచడం కావచ్చు, లేదంటే బోర్లు వేసుకోవడం కావచ్చు, వ్యవసాయం డెవలప్మెంట్, దాని అనుబంధ రంగాలలో 20 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే వ్యవసాయేతర అనుబంధ రంగాలు అంటే టైలరింగ్ కావచ్చు, షాప్ కావచ్చు, కిరాణా జనరల్ స్టోర్ కావచ్చు, చెప్పుల షాప్ కావచ్చు, లేదంటే తోపుడు బండి కావచ్చు, సోడా బండి కావచ్చు, చాలా ఉన్నాయి. దాంట్లో నేను ఇంతకుముందు వీడియోలో స్కీమ్స్ లిస్ట్ కూడా పెట్టిన, ఆ వీడియో చూడండి. దాంట్లో వ్యవసాయానికి సంబంధించినవి కాకుండా వేరే ఏవి పెట్టుకున్నా మీకు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి, అయితేనే మీరు ఆ స్కీమ్కి ఎలిజిబుల్. ఇది ఒక కండిషన్ గుర్తుంచుకోండి. 20 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు, ఇది 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు. వ్యవసాయేతర రంగాలు 21 నుంచి 55, వ్యవసాయానికి సంబంధించిన మరి దీని అనుబంధ రంగాలు 20 నుంచి 60 సంవత్సరాలు. ఇది వయసుకు సంబంధించింది. మీకు అవసరమైన పత్రాలు ఏమి ఉన్నాయి? ఫస్ట్ ఆధార్ కార్డ్ కంపల్సరీ, రైట్? ఆధార్ కార్డ్ పెట్టండి, ఆధార్ కార్డ్ లేకపోతే కష్టం. ఆధార్ కార్డ్ కంపల్సరీ, ఆధార్ కార్డ్. రెండోది రేషన్ కార్డు. మీకు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే, మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసి రాలేదు, రేషన్ కార్డు లేదు, సో మీరు రేషన్ కార్డు లేకపోతేనే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి మీ సేవ నుంచి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఏం కాదు, రేషన్ కార్డు ఉంటే. రేషన్ కార్డు లేకపోతేనే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ జత చేయండి. మూడోది క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రికం, ఇదైతే కంపల్సరీ. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలి? 2014 తర్వాతది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ అని పైన రాసింది ఉండాలి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తీసుకున్నది ఉంటే పని చేయదు, తెలంగాణ గవర్నమెంట్ అని రాసింది ఉండాలంటే 2014 తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే అది పనిచేస్తుంది, లేదంటే కొత్త తీసేసుకోండి. ఇది నెక్స్ట్, ఇవి కంపల్సరీ. నెక్స్ట్, ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకో, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టండి. డ్రైవింగ్ లైసెన్స్ పెడితే మీకు కొంచెం ఎక్కువ ఎలిజిబిలిటీ వస్తుంది, అర్హత పొందుతారు. డ్రైవింగ్ లైసెన్స్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఒకవేళ మీరు PWD అయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది మీకు, ఆ సదరన్ సర్టిఫికేట్ పెట్టండి. ఓకే అండి. నెక్స్ట్, మీరు ఒకవేళ వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్లై చేసుకున్నట్టయితే, మీ పైన అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్టయితే పాస్బుక్ జిరాక్స్ పెట్టండి, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ పెట్టండి. ఇట్లా ఈ అన్ని ఫామ్స్ జత చేసిన తర్వాత దానిపైన మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతుకుపెట్టి ఇవన్నీ జత చేసి మీరు MPDO ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అని ఉంటుంది, అక్కడ ఇచ్చేయండి. MPDO ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అని ఉంటుంది, అక్కడ ఇచ్చేసేయండి. ఇది అవసరమైన పత్రాలు. ఇప్పుడు దీనికి ఇతర షరతులు ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్టయితే, మనకి ఫస్ట్ ఇప్పటివరకు గత 5 సంవత్సరాలలో ఫస్ట్ షరతులు ఏంటంటే, ఒక రేషన్ కార్డులో ఒక్కోళ్ళకే లోన్ ఇస్తారు.
ఒక రేషన్ కార్డులో 5 పేర్లు ఉన్నాయనుకోండి, అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క పేరు ఉన్నది, పెళ్ళి అయిపోయింది, అన్నదమ్ములు డివైడ్ అయ్యారు, వాళ్ళు రేషన్ కార్డు తీసుకోలేరు. అప్పుడు మీరు అప్లై చేసుకున్నట్టే నాన్న పేరు మీద ఒకటి, తమ్ముని పేరు మీద ఒకటి, నాన్న పేరు మీద ఒకటి అప్లై చేసుకున్నట్టే కుదరదు. రేషన్ కార్డు పైన ఒక్కళ్ళకే ఇస్తారు, ఒకటే క్యాండిడేట్కి ఇస్తారు రేషన్ కార్డు పైన. అది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మీరు గత 5 సంవత్సరాలలో మీరు ఇప్పటివరకు కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకోలేరు. 5 సంవత్సరాలు కార్పొరేషన్ నుంచి ఎటువంటి లోన్ తీసుకోలేరు, అయితేనే మీరు ఎలిజిబుల్, లేదంటే అనర్హులు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మీరు దళిత బంధు స్కీమ్లో తీసుకున్నారనుకోండి, ఆల్రెడీ లోన్ వచ్చింది మీకు దళిత బంధు స్కీమ్లో, ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ కాదు. అట్లనే పాడి గేదెల స్కీమ్లో మీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ లోన్ తీసుకున్నారనుకోండి, మీరు 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల లోపు, అంటే 2001 నుంచి 2000 అనుకోండి, 5 సంవత్సరాల లోపు మీరు తీసుకున్నట్టయితే మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అట్లా మీరు ఫస్ట్ టైం ఈ స్కీమ్ అప్లై చేసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అలా మీరు ఫస్ట్ టైం ఈ స్కీమ్ తీసుకుంటున్నారు అనుకుంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో ఇతర షరతులు ఏమున్నాయి? ఫస్ట్ టైం ఇది ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అంటారు. ఫస్ట్ టైం ఈ స్కీమ్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, అంటే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అట్లనే మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత. మహిళా అభ్యర్థులు మొత్తం 100 మందికి ఈ స్కీమ్ ఇస్తున్నట్టయితే అందులో 25 మంది మహిళా అభ్యర్థులు ఉండేటట్టు చూసుకోవాలి. అది గవర్నమెంట్ రూల్. 100 మందికి లోన్ ఇస్తుంటే అందులో 25 మంది ఖచ్చితంగా లేడీస్ ఉండాలి అనేది ఒక కండిషన్. నెక్స్ట్, ఆ 100 మందిలో పీడబ్ల్యూడి 5 మంది ఉండాలని ఒక కండిషన్. 5 మందికి పీడబ్ల్యూడి వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా లోన్. సో పీడబ్ల్యూడి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ జిరాక్స్ పెట్టండి గ్యారంటీగా. అట్లనే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు, తెలంగాణలో ఉద్యమంలో మరణించిన కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాలకు. అట్లనే ఎస్సీ సబ్ కేటగరైజేషన్, ఎస్సీ డివిజన్ జరిగింది, ఆ సబ్ కేటగరైజేషన్ ఉద్యమంలో కూడా చనిపోయారు చాలామంది, వాళ్ళ కుటుంబాలకు, వీళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తారండి. సో మీరు దానికి రిలేటెడ్ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే గవర్నమెంట్ నుంచి ఇవి కూడా అటాచ్ చేయండి. నెక్స్ట్, స్వయం ఉపాధిలో ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ ఉన్నట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీఐ చేసారు, ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నది, అది కూడా పెట్టండి. దానికి తగ్గట్టే మీరు అప్లై చేయండి. ఐటీ ఎలక్ట్రికల్ చేసారు, ఎలక్ట్రికల్ షాప్ కోసం అప్లై చేయండి. ఐటీఐ డీజిల్ మెకానిక్ చేసారు, మెకానిక్ షాప్ కోసం అప్లై చేయండి. ఐటీఎల్ ఫిట్టర్, మోటార్ వైండింగ్ చేసారు, మోటార్ వైండింగ్ షాప్ కోసమే అప్లై చేయండి. ఇట్లా మీరు ఐటీఐ సర్టిఫికేట్ కానీ, కొంతమంది బయట టైలరింగ్ నేర్చుకుంటారు, సమ్మర్లో టైలరింగ్ క్యాంప్స్ అండి, టైలరింగ్ నేర్చుకున్న, ఎంబ్రాయిడరీ సర్టిఫికేట్ ఉన్నా, అట్లనే ఫోటోషాప్ నేర్చుకుని మీరు ఫోటోషాప్ సర్టిఫికేట్ ఉన్నా, కంప్యూటర్ నేర్చుకుని కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నా, ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఉంటే జత చేయని మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఓకే అండి. నెక్స్ట్, దరఖాస్తు ప్రక్రియ 2 రకాలుగా దరఖాస్తు చేయొచ్చు. ఒకటి OBMMS అనే వెబ్సైట్కి వెళ్ళి, అనే పోర్టల్కి వెళ్ళి మీ సేవలో కానీ, మీ కంప్యూటర్లో కానీ, మీ ల్యాప్టాప్లో కానీ చేసి, దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఫోటో అతికిచ్చి ఎంపీడీ ఆఫీస్లో ఇవ్వాలి. ఇది ఒక మెథడ్. లేదా మీరు డైరెక్ట్ ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఫామ్ ఇవ్వమంటే ఇస్తారు వాళ్ళు. ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని మీరు మీ స్వహస్తాలతో చేతితో రాసి దానిపైన ఫోటో అతికిచ్చి నేను ఇప్పుడు చెప్పిన పత్రాలు, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఇవన్నీ జత చేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఇది ఒక మెథడ్. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. సో చివరి తేదీ ఏంది మనకి? ఏప్రిల్ 14వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 14 లాస్ట్ డేట్. దాని తర్వాత ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంతకుముందే ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉండే, దాన్ని పెంచి 14వ తారీఖు వరకు చేశారు. 14 తర్వాత పెంచే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకు జూన్ 2 నుంచి జూన్ 9 వరకు లోన్లు ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది. సో అంతలోపు అధికారులు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి, స్క్రూటినీ చేయాలి, ఎవరు ఎలిజిబుల్, ఎవరు అర్హులు, అనర్హులు అంతా చూసుకోవాలంటే వాళ్ళకి టైం కావాలి. కాబట్టి ఏప్రిల్ 14 తర్వాత డేట్ పెంచే అవకాశం అయితే లేదు, జాగ్రత్తగా చూసుకోండి ఇది. ఓకే అండి. అట్లనే ఇప్పుడు స్కీమ్స్ చూసుకున్నట్టయితే మీరు 50,000 లోపు లోన్ అప్లై చేసుకున్నట్టయితే మీకు 100% సబ్సిడీ వస్తుంది, మీరు మళ్ళీ ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 50,000 నుంచి ₹1,00,000 లోన్ అప్లై చేసుకున్నట్టయితే మీకు 90% సబ్సిడీ వస్తుంది, 10% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే అండి. మీరు 1,00,000 నుండి 2,00,000 లోపు లోన్ అప్లై చేసుకున్నట్టయితే
మీకు 80% సబ్సిడీ వస్తుంది, 20% బ్యాంక్ లోన్. ఈ బ్యాంక్ లోన్ మళ్ళీ కట్టాలి మీరు, సబ్సిడీ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. అట్లనే 2 లక్షల నుండి 3 లక్షల లోపు లోన్ అప్లై చేసుకున్నట్టయితే మీకు 70% సబ్సిడీ వస్తుంది, 30% బ్యాంక్ లోన్ వస్తుంది. అట్లనే 3 లక్షల నుంచి 4 లక్షల స్కీమ్ ఉన్నట్టయితే మీరు 70% సబ్సిడీ వస్తుంది, 30% లోన్ వస్తుంది. సో ఈ 70% సబ్సిడీ, 30% లోను 2 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో అప్లై చేసుకున్న ప్రతి స్కీమ్కు వర్తిస్తుంది. మీరు బ్యాంక్ లోన్ ఏదైతే తీసుకుంటారో అది ఖచ్చితంగా మీరు బ్యాంకుకి మళ్ళీ కట్టాల్సిందే. ఇంకొకటి అంటే బ్యాంక్ లోన్ కోసం మీరు బ్యాంకుకి తిరగాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఎంపీడీ ఆఫీస్లో ఇచ్చేసారంటే మీ వర్క్ అయిపోయినట్టే. బ్యాంకు అధికారులే బ్యాంకుకి పంపిస్తారు. బ్యాంక్ వాళ్ళు చెక్ చేసి మీరు లోన్కి ఎలిజిబుల్లా కాదా వాళ్ళు చెప్తారు. అంతేగాని మీరే బ్యాంకుకి వెళ్ళి మాకు లోన్ కావాలి, రాజీవ్ వికాస్ కింద అప్లై చేస్తున్నాం, మీరు మాకు లోన్ ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. బ్యాంక్ వాళ్ళే కన్సెంట్ ఇస్తారు. అది త్రూ ఎంపీడీఓ ద్వారా జరుగుతుంది. మీరు వెళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ మీకు బ్యాంక్ లోన్ ఇవ్వడానికి రెడీ ఉందనుకుంటే బ్యాంక్ వాళ్ళే మిమ్మల్ని పిలిచి మీకు అకౌంట్ ఓపెన్ చేస్తారు. మాకు ఆ బ్యాంకులో అకౌంట్ లేదు అని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఊర్లో ఒక బ్యాంక్ ఉన్నది కానీ మీకు దగ్గరలో వేరే బ్యాంకులో అకౌంట్ ఉన్నది, మీ ఊళ్ళో బ్యాంకులో అకౌంట్ లేదు అని మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు బ్యాంక్ లోన్కి ఎలిజిబుల్ అయితే ఈ బ్యాంక్ వాళ్ళే, మీ ఊళ్ళో ఉన్న బ్యాంకు, మీ మండల ఆఫీస్లో ఉన్న బ్యాంక్ వాళ్ళే పిలిచి మీకు అకౌంట్ తీస్తారు. ఓకే అండి. సో ఇది కాకుండా మీకు ఇంకేదైనా మిస్ అయినా అనుకుంటే, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ రాజీవ్ వికాస్ కింద ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకేదైనా మిస్ అయినా అనుకుంటే, ఏదైనా పాయింట్ మిస్ అయినా అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. నాకు కామెంట్ సెక్షన్ రాస్తే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.